ఈ ఆంక్షలతో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి. ఒకటి, ఈ కొత్త స్ట్రెయిన్ కేసులు ఒక 6 దాకా దేశవ్యాప్తంగా డిటెక్ట్ కావటం, బ్రిటన్ స్ట్రెయిన్తో కూడినటువంటిది. రెండవ పక్కన ఈ నేపథ్యంలోనే కరోనాకి సంబంధించి వాస్తవంగా అయితే మార్చి నుంచి పెట్టబడినటువంటి ఆంక్షలు క్రమంగా ఒకటొకటి సడలుతా వచ్చినాయి. ఇక ఈ ట్రిప్తో శాంతం కరోనా రిస్ట్రిక్షన్స్ అన్నీ పోతాయి. ఎందుకంటే మొన్ననే థియేటర్లకి ఓపెన్ చేశారు, కానీ ఇంకా సీట్ టు సీట్ గ్యాప్ ఇట్లాంటివన్నీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇక శాంతం క్లోజ్ అయిపోతాయిలే, ఇంకా కొత్త సంవత్సరం ప్రశాంతంగా అనుకుంటే మళ్ళీ జనవరి 31 దాకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అట్లాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించి మళ్ళీ కొత్తగా పెట్టినటువంటి బ్యాన్ కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే స్తంభన నుండి చైతన్యం ప్రారంభమైంది, కానీ పూర్తి మార్పు మాత్రం రాలేదు దేశంలో. అంటే ఇంకా పూర్తి ధైర్యంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు పుంజుకున్నాయి, కానీ పూర్తిగా స్పెండ్ చేసే ధైర్యం రావట్లేదు. ధనవంతులు కూడా ఇక మనం దర్జాగా ఖర్చు పెట్టుకోవచ్చులే, మళ్ళీ సంపాదించుకోగలమనే నమ్మకం రావట్లేదు. మధ్యతరగతికి పూర్తిగా వినోదాల వైపుకి వెళ్ళే పరిస్థితి రావట్లేదు. ఎందుకంటే మనం ఓపెన్గా చూస్తున్నాం, మన దగ్గర ఉన్నటువంటి మాల్సు, థియేటర్లు, ఈ ఎక్స్పెండిచర్ ఇదివరకు, ఇప్పుడు ఏంటంటే అవసరాలన్నీ ఖర్చు పెడుతున్నారు, విలాసాలను తగ్గించేశారు. ఎందుకు ఆదాయము తగ్గింది, వ్యయం చేసేందుకు ధైర్యము చాలట్లేదు రూపాయిది. వీటి మధ్యనే ప్రారంభమవుతున్నది 2021 సంవత్సరం. మరి త్వరగా ఈ మొత్తం సమస్య పరిష్కారం అవుతుందా? చైనా పుట్టించినటువంటి ఈ దరిద్రం ఇంకెంతకాలం పాటు వెంటాడుతూ చూడాలి.